హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధు, పంట పెట్టుబడి సాయం నిధులను రాష్ట్ర ప్రభుత్వం చాలా నెలల తర్వాత రైతుల ఖాతాలలో జమ చేస్తుంది. అయితే ఇక్కడే ఒక గందరగోళం వచ్చింది. ఇప్పటి వరకు రైతు భరోసా నిధులు జమ కాలేదు అనే వాళ్ళే చాలామంది ఉన్నారు. అది నిజమా కాదా? నిజం అనుకునే వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఎస్ అని, కాదనుకునే వాళ్ళు నో అని చెప్పి కామెంట్ చేయండి. ఈ వీడియోలో మీకు రైతు భరోసా ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ చేశారు, జమ కాని వారికి ఎప్పుడు జమ కాబోతున్నాయి, రేపు రైతు భరోసా నిధులు ఏ ఏ జిల్లాలలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది అనే సమాచారాన్ని చాలా స్పష్టంగా, వివరంగా, క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి మీరు వీడియోని చివరి వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక అప్డేట్లో కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో చాలా నెలల తర్వాత, అంటే వానాకాలం సీజన్ని దాదాపుగా 6 నెలల పాటు ఉండే ఒక సీజన్కి సంబంధించి ఇవ్వాల్సిన నిధులను కూడా ఆపేసిన ప్రభుత్వం ఇప్పుడు 6,000 రూపాయలతో యాసంగికి సంబంధించిన రైతు భరోసాను రైతుల ఖాతాలలో జమ చేస్తూ వస్తుంది. వీటిని కూడా విడతల వారీగా ప్రభుత్వం జమ చేస్తుంది. మొదట 7,500 రూపాయల రైతు భరోసా అని చెప్పేసి ఈ 6,000 రూపాయలతోటే జమ చేస్తుంది. సో ఒక్కసారి ఈ రైతు భరోసాకి సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యాయి, జమ కాని వారికి ఎప్పుడు జమ కాబోతున్నాయనే విషయాలు మాట్లాడుకుంటే, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1,52,00,000 ఎకరాలు సుమారుగా ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వద్ద సమాచారం అయితే తెలుస్తుంది. ఈ 1,52,00,000 ఎకరాలలో దాదాపుగా 90% రైతులు 5 ఎకరాల లోపు కలిగిన వాళ్ళే ఉన్నారనే సమాచారం కూడా తెలుస్తుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1 ఎకరం లోపు కలిగిన రైతులు 24 లక్షల మంది ఉంటే, 2 ఎకరాల లోపు కలిగిన రైతులు 17 లక్షల మంది, 3 ఎకరాల లోపు కలిగిన రైతులు 11 లక్షల మంది, 4 ఎకరాల లోపు కలిగిన వాళ్ళు 6 లక్షల మంది, 5 ఎకరాల లోపు కలిగిన వాళ్ళు సుమారుగా 4 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరందరికీ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 69 లక్షల మంది రైతులకి వద్ద దాదాపుగా 1,52,00,000 ఎకరాలు ఉంటే, వీళ్ళకి గతంలో రైతు బంధు పేరుతో 7,600 కోట్ల రూపాయలు అవసరం అవుతే, ఇప్పుడు సుమారుగా 8,000 కోట్ల రూపాయల రైతు భరోసా ఇవ్వచ్చు అనే సమాచారం తెలుస్తుంది. ఇందులో 2,50,000 ఎకరాలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ భరోసా పథకాన్ని కట్ చేసినట్లుగా తెలుస్తుంది. అంటే సాగుకు వినియోగంలో లేనట్లుగా సర్వేలో తేలిన నేపథ్యంలో ఆ 2,50,000 ఎకరాలు, అంటే సుమారుగా అటు ఇటుగా చూసుకున్నా కూడా 1,50,00,000 ఎకరాల వరకు రైతు భరోసా అందనుంది. అయితే వీళ్ళందరిలో ఇప్పటి వరకు కేవలం 1 ఎకరం లోపు కలిగిన వాళ్ళకే రైతు భరోసా అనేది అందింది. ఈ రైతుల సంఖ్య 21 లక్షల మంది అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఇందులో 1,100 కోట్ల రూపాయలు అని చెప్పేసి ప్రభుత్వం తాజాగా వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఈ 1,100 కోట్లకి సంబంధించి ఈ ప్రక్రియ ఫిబ్రవరి 3వ తారీఖుకి 4వ తారీఖుకి సంబంధించింది. అయితే ఫిబ్రవరి 10, 11వ తారీఖులలో 2 ఎకరాల లోపు కలిగిన రైతుల ఖాతాలలో ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమ చేయనున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. సో మీ అందరికీ ఆ అప్డేట్ అందిందని అయితే అనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాను రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 10, 11 ఎకరాలలో 2 ఎకరాలు, 3 ఎకరాల వరకు కూడా జమ చేయొచ్చు అనే సమాచారం తెలుస్తుంది. ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ చూసుకుందాం. 4 స్కీములు వేరువేరుగా, ముందుగా రైతు భరోసా, ఆ తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడినట్లుగా ఇచ్చారనమాట. ఏంటి అంటే ఇక మీకు డౌట్ ఉంటుంది మళ్ళీ. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో 2025 జనవరి 26వ తారీఖు నాడు 4 పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ 4 పథకాలలో మొదటి పథకం 6,000 రూపాయల రైతు భరోసా, 6,000 రూపాయల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, సాగు చేసే వాళ్ళకి ఇచ్చేది రైతు భరోసా, సాగు భూమి లేని వాళ్ళకి ఇచ్చేది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. దీంతో పాటుగా 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, ఒక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున ప్రభుత్వం మంజూరు చేస్తామని చెప్పేసి మూడో పథకం ఇందిరమ్మ ఇండ్ల పథకం. ఆ తర్వాత కొత్త రేషన్ కార్డులకి సంబంధించి 4వ పథకం. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలన్నింటినీ మొదట రైతు భరోసాకి సంబంధించిన ప్రక్రియ పూర్తయిన తర్వాతనే ఇంకొక పథకాన్ని ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లుగా ఇక్కడ పూర్తిస్థాయి సమాచారం అయితే ఇచ్చారు. సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుండి రైతు భరోసా అనేవి రాబోతున్నాయి. అంటే నేను చెప్పినట్లుగా ఫిబ్రవరి 10వ తారీఖు నుండి ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఈ 2 వారాలలోనే, అంటే ఫిబ్రవరి 18 తారీఖు కల్లా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కానీ, ఎంపీటీసీ జడ్పీటీసీకి సంబంధించిన నోటిఫికేషన్ని కానీ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్
జారీ చేయనున్నారనే అప్డేట్ కూడా విశ్వసనీయంగా తెలుస్తుంది. దీనికంటే ముందే పథకాలకి సంబంధించిన నిధులు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఖాతాలలో జమ అయ్యే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటుంది అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయదలుచుకున్నాను. సో ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మన ఛానల్ ద్వారా రైతు భరోసాకి సంబంధించింది ప్రతిదీ మినిట్ టు మినిట్ అప్డేట్ ఉంటుంది. మిస్ కావద్దని కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.